సార్ అదానీ గడ్డగా ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యే బూత్పురాణం. టీడీపీ ఎమ్మెల్యేది కూడా ఇటువంటి సమస్యనే. కానీ అదానీ ఉత్తరాంధ్ర అన్నది అంటే అదానీకి అది వరకు కూడా గంగవరం ఇచ్చారు, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. కానీ ఇప్పుడు అవుతుంది ఏంటి, 2 పెద్ద ర్యాలీస్ జరిగాయి నిన్న. ఇందులో ఒకటి, అసలు మీరు ఉత్తరాంధ్రను ఆయనకి ఇచ్చేస్తున్నారా? మొత్తం ఒక 2 జిల్లాలకు సంబంధించిన ప్రాంతం మొత్తంలో విలువైన ఖనిజాలు లభిస్తాయండి. ఆ విలువైన ఖనిజాలు లభించేటటువంటి సిక్కోలు తీరంపై అదానీ కన్ను. సిక్కోలు అనేది ఇంక నెమ్మదిగా ఉత్తరాంధ్ర కాస్త అదానీ ఉత్తరాంధ్రగా ఇది మారిపోతుందని. బాపనపాడు నుంచి ఎచ్చెర్ల వరకు ఎంతో విలువైన ఖనిజాలు ఉంటే వాటి అన్నింటిని కూడా 2274 ఎకరాల్లో తవ్వకాలు వాళ్ళ ఇష్ట ప్రకారం తవ్వకాలు చేయడానికి వాళ్ళకి అనుమతి లభించింది. ఇంకొకటి, ఈ శాండ్ ఉంది కదా, ఈ విలువైన ప్రత్యేకమైనటువంటి శాండ్ తవ్వడానికి కూడా శ్రీకూర్మం ప్రాంతంలో తవ్వకాలకు అదానీ కంపెనీకి ఇచ్చారు. మీకు వివరాలు చెప్పాలంటే సంతబొమ్మాలి వజ్రపు కొత్తూరు మండలంలో పలు ప్రాంతాల్లో, కళింగపట్నం, వత్సవలస, ఎచ్చెర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఇల్యూమినేటు, రుబైటు, జిర్కాను, గార్కెట్టు, సిలిమినేట్ తదితర ఖనిజాలు ఉన్నట్లు చాలా సర్వేలో ఉంది. ఇప్పుడు దానికి ఇచ్చేస్తున్నారు. ఇంకొకటేమో అదానీ గ్రూపుకి చెందిన అల్యూమినియర్ హెవీ మినరల్స్ లిమిటెడ్ అనే దాని తవ్వకాలకు అనుమతి ఇస్తున్నారు. అలాగే బీచ్ శాండ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి, అది ప్రజల వనరుగా ఉండాలంటే బీచ్ శాండ్ తవ్వకానికి కూడా అదానికి అనుమతి ఇస్తున్న పరిస్థితి. ఇంకోవైపున కనుక చూస్తే ఈ హైడ్రో ప్రాజెక్టులు పెట్టడానికి ఇటు అదానీ కంపెనీలకు, ఈ నవయుగ లాంటి కంపెనీలకు కూడా అక్కడ అనుమతి ఇస్తున్నారు. దీనివల్ల అల్లూరు జిల్లాలో గిరిజనులు నిన్న వాళ్ళు తీవ్రంగా ధర్నా ప్రదర్శన ఇదంతా కూడా చేశారు. అన్ని ధారాదత్తం చేస్తున్నారు. ఈ వరుసగాని వీటన్నిటిని మరి ఎలా సర్దుబాటు చేస్తారు? ఈ సర్దుకోవడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. మీరు ఒక హైడ్రో పవర్ ప్రాజెక్టుల వల్ల వనరులు పోవడమే కాకుండా ఆరోగ్యము, కాలుష్యము ఇట్లాంటివన్నీ కూడా వచ్చేటటువంటి ఇది చాలా ఎక్కువగా ఉంది. నిన్న చాలా పెద్ద ర్యాలీ చేసి అనేక గ్రామాలు అసలు ఉండవు, తర్వాత ఇతర విషయాలు అలా ఉంచి అసలు ఆ గ్రామాలు ఉనికిలోనే లేకుండా పోయేటటువంటి పరిస్థితి. ఇంకా రెండోది, మీరు చెప్పిన ఈ బూతు పురాణం. ఈ బూతు పురాణం అనేది గతంలో చాలాసార్లు ఈ బూతులు అంటే కేవలం మహిళలనే కాదు కదా, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ అని ఆయన ఇదివరకు తన మీద అవినీతి ఆరోపణలు ఇట్లాంటివి మీడియాలో రాస్తే అప్పుడు ఆయన వైసీపీలో ఉన్నారు. మిమ్మల్ని తీసుకెళ్ళి రైలు పట్టాల మీద పడుకోబెడతానని అప్పుడు రిపోర్టర్స్ను హెచ్చరించడం అన్నది ఆ వీడియో చాలా వైరల్ అయింది. నిన్న ఇదే పద్ధతిలోది కాబట్టి నేను ఇది చెప్తున్నా.